హాయ్ అండి. అన్నం, ఇడ్లీ, దోసల్లోకి టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలని మంట సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అర టీ స్పూన్ జీలకర్ర, 10 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలన్నిటిని పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈ మగ్గేలోపు ఇందాక మనం పల్లీలను వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని పొట్టు తీసి ముందుగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నంలో కావాలంటే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీ దోశల్లోకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు ఏం అవసరం లేదండి, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది.